చేసి ఒక యువ నాయకుడిగా కార్యకర్తల గుండెల్లో ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకొని ఈ రోజు ప్రజా నాయకుడిగా ఎదిగి ఆయన తాలూకా ఆలోచనలతో 40 సంవత్సరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 40 సంవత్సరాలు తిరుగు లేకుండా పార్టీ ఏ రకంగా ముందుకు నడిచిందో మరో 40 సంవత్సరాలు కూడా తిరుగు లేకుండా తెలుగు జాతి ఉన్నంత కాలం సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అనుక్షణం ఉండాలనే ఆలోచనతో మరొక 6 శాసనాలని మన అందరికీ కూడా అందించడం జరిగింది మన లోకేష్ అన్న గారు. ఆ యొక్క శాసనాలని తీర్మాన రూపంలో ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక దశ నిర్దేశం చేసే విధంగా ఈ యొక్క మహానాడులో ఈ 6 తీర్మానాలు కూడా ముందుకు నడిపిస్తున్నాం. అందులో మొట్టమొదటి తీర్మానం కార్యకర్తే అధినేత అన్నటువంటి తీర్మానం. ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పారు, కార్యకర్తకి ఎటువంటి ఆపద వచ్చినా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఎప్పుడు కూడా ఉంటానని ధైర్యం ఇస్తూ అలాగే భవిష్యత్తులో కూడా ఆ కార్యకర్తకి పార్టీ ఎల్లప్పుడూ కూడా నిల్చుంటుందనే ఆలోచనతో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా మన మంత్రివర్యులు యువ నాయకులు కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన సోదరులందరికీ కూడా ముందుకు వచ్చి స్టేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా సభ మర్యాదని కాపాడుతూ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కూర్చోవలసిందిగా మరొకసారి విన్నపించుకుంటూ సభని మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా విజయవంతంగా మొదటి భాగం మనం పూర్తి చేసుకున్నాం. రెండో ఈ భాగం కూడా ఎంతో మంది వక్తలు ఉన్నారు. మంచి మంచి ఆసక్తి అనేటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. మీరు కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి క్రమశిక్షణతో నడవాలని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను.